శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గతంలో మనం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనానికి ఆంజనేయ స్వామి వారే విచ్చేసారని ఒక గొప్ప సంఘటన గురించి మనం తెలుసుకున్నాం. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంది, దయచేసి వీక్షించగలరు. ఆ లింక్ని నేను కామెంట్లో మరియు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, గమనించగలరు. చాగంటి వారి ప్రవచనానికి ఆంజనేయ స్వామి వారే విచ్చేసారని ఒక గొప్ప సంఘటన గురించి మనం గతంలో చర్చించుకున్నాం. అటువంటి గొప్ప సంఘటనే మరొకటి చాగంటి వారి జీవితంలో చోటు చేసుకుంది. అదే రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి వారే చాగంటి వారి రామాయణ ప్రవచన సభకు విచ్చేయడం. అవును, ఇది యథార్థంగా జరిగిన విషయం. అయితే ఇది ఎక్కడ, ఎప్పుడు, ఎలా జరిగింది? ఒకసారి చాగంటి వారు 42 రోజుల పాటు గుంటూరులో రామాయణ ప్రవచనం చేయడం జరిగింది. అలా 42 రోజుల పాటు సాగిన ఆ రామాయణ ప్రవచనం ఇప్పటికీ మనకు యూట్యూబ్లో అందుబాటులో ఉంది, దయచేసి వీక్షించగలరు. అలా 42 రోజుల పాటు రామాయణ ప్రవచనం చేయడం అనేది అసాధారణమైన విషయం. శ్రీరామచంద్రమూర్తి పరిపూర్ణ అనుగ్రహం లేనిదే అటువంటి గొప్ప కార్యాలు సాధింపబడవు. అలా 42 రోజుల పాటు సాగిన ఆ రామాయణ ప్రవచనంలోనే ఈ అద్భుత సంఘటన చోటు చేసుకుంది. అది ఎలా? మీరు గమనిస్తే చాగంటి వారు ఏ ప్రవచనాన్ని ప్రారంభించినా ముందుగా కొన్ని శ్లోకాలతో వివిధ దేవీ దేవతలను స్తుతించి ఆ తరువాత మాత్రమే రామాయణాన్ని లేదా ఏ ప్రవచనాన్ని వారు ప్రారంభిస్తారు. ఈ 42 రోజుల పాటు సాగిన ఈ ప్రవచనంలో కూడా అనేక శ్లోకాలతో వివిధ దేవీ దేవతలను స్తుతించి ఆ తరువాత మాత్రమే వారు ప్రవచనాన్ని ప్రారంభించేవారు. ఇది నిత్యం జరిగేది. అలా ఆ ప్రార్థనా శ్లోకాలలో మీరు గమనిస్తే ఒక శ్లోకం, అదే కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సరిగ్గా ఈ శ్లోకం చాగంటి వారు చదివినప్పుడే ఎక్కడుండి వచ్చేదో ఒక కోకిల వచ్చేది. చాగంటి వారి రామాయణ ప్రవచన సభకి దగ్గరలో ఉండే ఒక చెట్టు మీద రాలి ఆ కోయిలు కూసేసి సరిగ్గా ఈ శ్లోకం చదివిన తర్వాత అది వెళ్ళిపోయేది. ఎక్కడికి వెళ్ళిపోయేది ఎవరికి తెలిసేది కాదు. ఆ శ్లోకానికి ముందు వచ్చేది కాదు, ఆ శ్లోకానికి తరువాత ఉండేది కాదు. సరిగ్గా ఆ శ్లోకం చదివినప్పుడు మాత్రమే ఉండేది, ఆ కోయిలు కూసేసి వెళ్ళిపోయేది. ఇలా 1 రోజు 2 రోజులు జరిగితే కాకతాళీయం అనుకోవచ్చు. రామాయణ ప్రవచనాలు జరిగిన 42 రోజుల పాటు కూడా ఆ శ్లోకం చదివినప్పుడే సరిగ్గా ఆ కోయిలు వచ్చేది. ఆ శ్లోకం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేది. ముందు వచ్చేది కాదు, తర్వాత ఉండేది కాదు. ఈ విధంగా ఆ 42 రోజుల పాటు సాగింది. దీన్ని కూడా మనం కాకతాళీయం అనుకోవచ్చా? ఖచ్చితంగా కాదు. అయితే వచ్చింది ఎవరు? సాక్షాత్గా వాల్మీకి మహర్షి వారే. వాల్మీకి మహర్షి వారు అది ఎలా చెప్పగలరు? ఆ శ్లోకానికి వాల్మీకి మహర్షికి కోయిలకి సంబంధం ఏంటి అని మీరు అడగచ్చు. ఆ శ్లోకం యొక్క భావాన్ని మీరు గమనిస్తే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. కవిత్వం అనే కొమ్మనెక్కి తీయనైన అక్షరములు గల రామ రామ అనే నామాన్ని చెవులికింపుగా పలుకుచున్న వాల్మీకి మహర్షి అను కోయిలను నమస్కరించుచున్నాను. అది దీని యొక్క అర్థం. ఈ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకున్న తర్వాత మీకు అర్థమయ్యే ఉంటుంది వచ్చింది ఎవరు. వచ్చినది ఖచ్చితంగా వాల్మీకి మహర్షి వారే. ఇది నేను తెలియజేయడం కాదు, ఒకానొక సందర్భంలో చాగంటి వారే ఈ విషయాన్ని మనకు తెలియజేశారు. అది దయచేసి వినగలరు. ఆ 42 రోజులు జరిగినటువంటి రామాయణం మీరు చెప్పినట్లు నిజంగానే నా జీవితంలో మరిచిపోలేని గొప్ప సందర్భం. అందులో 2 మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను. ప్రార్థన చేసేటప్పుడు కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం అనగానే ఎక్కడి నుంచి వచ్చేదో తెలియదు. ఆ పక్కన ఉన్న ఓ చెట్టు మీదకి వచ్చి ఆ శ్లోకం చెప్పినప్పుడే కోయిలు అరిచి వెళ్ళిపోతుండేది. ఆ శ్లోకం అయిపోగానే ఆ కోయిలు మళ్ళీ అరిచేది కాదు. విన్నారు కదా? ఈ సంఘటన వారి ప్రవచన శక్తికి, వారి ప్రవచన పవిత్రతకి, వారి త్రికరణ శుద్ధికి, వారి చిత్తశుద్ధికి నిదర్శనం. ఎక్కడెక్కడ రామకథ వినబడుతుందో, ఎక్కడెక్కడ రామాయణ ప్రవచనం జరగబడుతుందో అక్కడ శ్రీరామచంద్రమూర్తి వారు, సీతమ్మ వారు, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి వారు, సిద్ధ పురుషులు, యోగులు, మహర్షులు వివిధ రూపాలలో విచ్చేసి అర్హత కలిగిన వారికి వారి వారి దర్శన భాగ్యం ఇస్తూ అనుగ్రహిస్తూ ఉంటారు నేటికి కూడా. ఇక చాగంటి వారి విషయానికి వస్తే, గతంలో ఆంజనేయ స్వామి వారే వారి ప్రవచన సభకు విచ్చేశారన్న ఒక అద్భుత సంఘటన గురించి తెలుసుకుంటూ వారి ప్రవచనానికి ఎంత శక్తి ఉందో మనం అర్థం చేసుకోగలిగాం. ఈ సంఘటన ద్వారా వారి ప్రవచనానికే కాదు, వారు ప్రవచనానికి ముందు ప్రారంభించే ప్రార్థన శ్లోకాల్లో కూడా ఎంత శక్తి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక చాగంటి వారికి పరిపూర్ణమైన భగవద్ అనుగ్రహం కలిగి ఉంది అని చెప్పడానికి ఇంకా సందేహం ఎలా.
వారు పరిపూర్ణమైన భగవద్ అనుగ్రహం కలిగిన వారు కాబట్టి, వారు శ్రీరామచంద్రుని పరిపూర్ణమైన అనుగ్రహం కలిగిన వారు కాబట్టి, వారు చెప్పిన ప్రతి ప్రవచనం మనలో భక్తిని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని నింపేదై ఉంటుంది, ధర్మ మార్గాన్ని నిర్దేశించేదై ఉంటుంది. అంతేగాని ఏనాడు కూడా వారు మనకి అనవసరమైన విషయాలు కానీ, అక్కర్లేని విషయాలు కానీ, మనల్ని కాలయాపన చేసే విషయాలు కానీ ఏనాడు ఆయన బోధించలేదు. అలా ఎవరికైనా అనిపించినట్లయితే అది వారు అందుకోలేని స్థాయి, అందుకోలేని స్థితి, అర్థం చేసుకోలేని తనం. కనుక ప్రతినిత్యం వారి ప్రవచనం వింటూ ధర్మ మార్గంలో నడుస్తూ భగవంతుని అనుగ్రహణ పాత్రలవుదాం. మరిన్ని అనేక ఆధ్యాత్మిక విషయాలతో, అనేక గొప్ప విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్వస్తి, నమస్కారం.